నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. యువగళం పాదయాత్ర ముగిసింది. ఎన్నో ఆశలతో ఈ పాదయాత్ర చేసిన లోకేష్కు ఏం మిగిల్చింది అన్నది ఇప్పుడు ప్రధాన చర్చీయాంశంగా మారింది. ఈ ఈ నవశకం పేరుతో ఏర్పాటు చేసిన సభ అనేది ఎలాంటి దిశానిర్దేశం చేసింది, ప్రజానీకానికి ఏమి అందించింది అన్నది కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్న నేపథ్యంలో మనతో చాలామంది స్థానికులంతా ఉన్నారు. వారంతా కూడా నిన్న జరిగిన సభను చూశారు, లోకేష్ ఆడిన మాటలను చూశారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆడిన ప్రసంగాన్ని కూడా చూశారు. మరి ఇది ప్రజలకు ఎలాంటి హామీని ఇస్తుంది అన్న అంశాలకు సంబంధించి స్థానికులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు ఈ యువగళం పాదయాత్ర జనానికి ఏం సంకేతం ఇచ్చిందని మీరు భావిస్తున్నారు? సార్, యువగళం పాదయాత్ర అంటే అది ఒక అంత స్పెసిఫిక్గా ఏమీ లేదు అన్నటువంటి నా ఉద్దేశం. ఏదో పాదయాత్ర అన్నారు కానీ ఆయన తిరిగింది ఏంటంటే 3000 కిలోమీటర్లు అన్నాడు తప్ప మధ్యలో కాస్త బ్రేక్ అవ్వడము అంత సరళమైంది కాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన ఉద్యోగాలు ఎక్కడిచ్చారో అని అంటున్నారు. ఒక్క క్యాలెండర్ ఇయర్లో 1,36,000 మంది సచివాలయం ఎంప్లాయీస్ని ఇచ్చారు. తర్వాత ఏంటంటే 2008, 2012 డిఎస్సిలో ఉన్నటువంటి మిగులు పోస్టులు ఇప్పుడు కోర్టు మేము చూపించేసి ఆ పోస్టులన్నీ లింగరింగ్ చేసి వాటిని పక్కన పెట్టేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా ఇబ్బంది పడ్డారు ఉపాధ్యాయులు కూడా. ఆ రోజు కూడా ఏంటంటే 2008, 2016 డిఎస్సి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు పోస్టింగ్లు ఇచ్చారు. అట్లాగే కాంట్రాక్ట్ లెక్చరర్స్ కూడా గత 28 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ని కూడా రెగ్యులరైజ్ చేస్తూ మన జీవో ఇచ్చారు. ఆర్థిక శాఖ కూడా ఒక జీవో రిలీజ్ చేసింది. ఈ మధ్యన వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత అన్ని డిపార్ట్మెంట్లో కలిసి ఎంతంటే 2,16,000 మంది ఉద్యోగాలు ఇచ్చాం మనం. ప్రైవేట్ రంగం కానివ్వండి, పారిశ్రామిక రంగం కానివ్వండి, గవర్నమెంట్ ఉద్యోగాలు కానివ్వండి, వాటెవర్ ఇట్ మేబీ ఏదైనా సరే మనం 2,16,000 మంది ఉద్యోగాలు ఇచ్చాం. మరి డిఏలు అంటున్నాడు ఆయన. డిఏలు ఆయన అయితే మాత్రం ఏమి ఇచ్చాడు? మేము ఉపాధ్యాయుడిగా నేను ఉన్నాను ప్రభుత్వ ఉద్యోగిగా, ఆయన 6 డిఏలు మనకి ఎత్తెట్టేశాడు. కానీ పిఆర్సీ ఐఆర్ కూడా కరెక్ట్గా ఇవ్వలేదు. గతంలో అతను సీఎంగా ఉండేటప్పుడు కూడా డిఎస్సి ఎప్పుడు ప్రకటించాడు? 14 సంవత్సరాల అతని పరిపాలనా కాలంలో 25,000 మంది ఉపాధ్యాయులు మాత్రం నియమించుకున్నాడు. గ్రూప్ 1 కానీ, కానిస్టేబుల్స్ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఏమీ లేవు నియామకాలు. అంతేంటంటే వాళ్ళ ఈనాడు పేపరే వాళ్ళ పత్రిక, వాళ్ళకి ఈనాడే శ్రీరామ రక్ష. ఈనాడు తెలుగుదేశం తప్ప నోమోర్ తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అన్నటువంటిది లేదు. రామోజీరావు గారు, రాధాకృష్ణ గారి తెలుగుదేశం కర్త కర్మ క్రియ ఆలే తప్ప తెలుగుదేశం అందరూ ఒక డాంబికము. నిన్న చూసాం 1,50,000 మంది కూడా జనాలు ఉండరు. 10 లక్షలు 15 లక్షలు వచ్చాయని చెప్పుకుంటున్నారు. అందులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేసరికి 50% కుర్చీలన్నీ ఖాళీలు అయిపోయినాయి. ఇక బాలకృష్ణ గారు అంటున్నారు మాట్లాడుతూ, ఏమన్నారు ఆయన? సంక్షేమ పథకాలతో పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ సంక్షేమం గురించి పెట్టడం లేదు. వాట్ యూ మీన్ సంక్షేమం అంటే ఏంటి? డెవలప్మెంట్ అంటే ఏమిటండి? అంటే 4 బిల్డింగ్లు 4 అపార్ట్మెంట్లు కట్టుకోవడం డెవలప్మెంటా? అమరావతిని బాగు చేయడమే డెవలప్మెంటా? అది కాదు. పేదవాళ్ళు కూడా పెద్దవాళ్ళు చేయడమే జగన్మోహన్ రెడ్డి గారితో తపన, తాపత్రయము, ఆందోళన, ఆతృత. ఎందుకంటే పేదల మనిషి కాబట్టి పేదవాడిని ఎలా తీసుకురావాలి అన్నట్టు తపంతో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేదలను ఎలాగ ఆక్రమించుకోవాలి, పేదల భూములు ఎట్లా కైవసం చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నవాడు చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎగ్జాంపుల్ అమరావతి తీసుకోండి. చిట్కో ఇల్లు ఇస్తే కోర్టుకు వెళ్ళారు, అట్ని సర్వే చేస్తామంటే కోర్టుకు వెళ్ళారు. ఈ విశాఖ రాజధాని తీసుకోండి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కోర్టు, పరిపాలనా రాజధాని అంటే అసెంబ్లీ పెడతామంటే ఇప్పుడు ఏమంటున్నాను ఓపెన్గా చెప్పారు. పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అమరావతి రాజధానిగా ఉంటుంది. మరి ఉత్తరాంధ్ర ప్రజలు ఏమవుతారో అని అడుగుతున్నా. ఉత్తరాంధ్ర ప్రజలు మనుషులు గారా? వీళ్ళ డెవలప్మెంట్ అక్కర్లేదా? వీళ్ళకి విద్య అక్కర్లేదా? వీళ్ళ డెవలప్మెంట్ ఎందుకు నోచుకోవు నువ్వు? వీళ్ళు ఎందుకు పట్టించుకోవు? అంటే బీసీ వర్గాలనా? సో కాబట్టి ఆయన పరిపాలన ఏమంటే మామూలుగా వస్తుంది. వీళ్ళు ఎన్నాళ్ళు ఉండరు. ఒకసారి ఏదో జరిగినా సరే పవన్ కళ్యాణ్ ఈయనకు ఒక నిలకడలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన అట్లా ఏ క్షణంకి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రానికి కావాలంటే జగనే కావాలి. పేదలు సంక్షేమంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంతైనా ఆవశ్యకత ఉంది. కాబట్టి అది మనం ప్రజలు కూడా కోరుకోవాలి. ఉత్తరాంధ్ర ప్రజలు ప్రత్యేకించి కోరుకోవాల్సింది ఏంటంటే ఎందుకు అమరావతి ముద్దు, ఆంధ్ర విశాఖ వద్దు అన్నట్టు నినాదంతో ఇక్కడ ప్రజలందరూ కూడా విజృంభించి ఆ పార్టీని తుప్పును కొట్టాలని చెప్పేసి నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను. బ్రదర్, మీరు చెప్పండి, అమరావతి నినాదాన్ని మళ్ళీ చంద్రబాబు తీసుకొచ్చారు. అమరావతి రాజధాని అంటున్నారు. అంటే గతసారి కూడా అమరావతి అని పేరు చెప్పి మొత్తం డబ్బులన్నీ కూడా అక్కడే ఖర్చు పెట్టారు. సంక్షేమ పథకాలు ఏమీ లేవు, పేద ప్రజలను పక్కన పెట్టేసిన పరిస్థితి. అందువల్ల ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయానికి వచ్చినప్పటికి మళ్ళీ అమరావతి నినాదాన్ని నిన్న యువగళం సభలో ప్రస్తావించిన పరిస్థితి. అంటే చంద్రబాబుని అమరావతి రాజధాని అంటే నమ్మే పరిస్థితి ఉందా? ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు కానీ సార్, ఇప్పుడు నిన్న యువగళం పాదయాత్ర గురించి మనం చేసుకుంటే అసలు పాదయాత్రకు పేటెంట్ హక్కు ఏమైనా ఉందంటే అది
వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఉంది. అసలు పాదయాత్ర చేసిన ఒక రాజకీయ నాయకుడు పాదయాత్ర చేస్తే ఏంటంటే ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి. అది ఒక రాజశేఖర రెడ్డి టైంలో జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల కష్టాలు తెలుసుకొని నవరత్నాలు పెట్టి అవి అమలుపరుస్తున్నాడు. లోకేష్ ఎందుకు చేశాడంటే కొవ్వు తగ్గించుకోవడానికి చేశాడు అనమాట. పాదయాత్ర కొవ్వు తగ్గించుకోవడానికి చేశాడు, అది పాదయాత్ర కాదు. ఇక్కడ కుప్పంలో ఎక్కడో స్టార్ట్ చేసినట్టుంది పాదయాత్ర, మధ్యలో గ్యాప్ ఇచ్చారు. మొన్న ఎప్పుడో లాస్ట్ వారం ఎప్పుడో రాజమండ్రిలో స్టార్ట్ చేశారు, ఆల్రెడీ శ్రీకాకుళం వెళ్ళిపోయింది. అంటే 3 రోజుల్లో రాజమండ్రి శ్రీకాకుళం వెళ్తే ఎవరి కష్టాలు తెలుసుకున్నాడు, ఎవరికి ఉపయోగపడింది పాదయాత్ర? ఆయనకు ఉపయోగపడింది, ఆయన కొవ్వు తగ్గించుకోవడానికి ఉపయోగపడింది. నిన్నంతా అక్కడ డ్రామా చేశారనమాట. మొత్తం ఆ యొక్క కుయోక్తులన్నీ పన్ని అక్కడ డ్రామా నడిపారు. జనాలు ఎవరు లేరు, వాళ్ళే సినీ యాక్టర్ బాలకృష్ణ, ఇంకో యాక్టర్, వీళ్ళు ఒక 10 మంది యాక్టర్ కలిసి స్టేజ్ మీద డ్రామా వేశారు. ఈ డ్రామాని నమ్మే పొజిషన్లో అయితే ఆంధ్ర ప్రజలు లేరు. రాబోయేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. మళ్ళీ అంటే ఒకటండి, అమరావతి రాజధాని మళ్ళీ కావాలని చంద్రబాబు అనుకుంటున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? అంటే పేద ప్రజలకు మళ్ళీ పథకాలు అందే పరిస్థితులు ఉంటాయా? తప్పకుండా ఉంటాయండి. మళ్ళీ మా జగన్మోహన్ ఎలా ఉంటాయి? చంద్రబాబు వస్తే పథకాలు ఉంటాయి అనుకుంటారా? చంద్రబాబు రాడు కదా సార్, చంద్రబాబు నాయుడు రాడు ఎట్టి పరిస్థితుల్లో. చంద్రబాబు నాయుడు అక్కడ అమరావతి నిర్మించి రాజధాని నిర్మించేటట్టయితే ఆయన 2019లో సీఎం అయింది కదా మళ్ళీ. మీరు చెప్పండి స్వామి, యువగళం పాదయాత్ర మీరు చూసినప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? నిజంగా పేదలకు మేలు జరుగుతుంది చంద్రబాబు వస్తే అనే భావనతో మీరు ఉన్నారా? ఖచ్చితంగా అయితే ప్రజలు ఎవరు నమ్మట్లేదండి. ఆయన ఇలాంటి తెలుగుదేశం పార్టీ కానీ ఎంతమంది ఎన్ని పాదయాత్రలు చేసినా సరే ఆ పాదయాత్రల వల్ల ప్రజలకు నమ్మే పరిస్థితులు లేరు. ఆ పాదయాత్ర తీరు చూసినా సరే లోకేష్ది ఒక కామెడీ యాత్రగానే ఉంది, కామెడీ షోలాగా ఉంది. కామెడియన్స్ వచ్చి మాట్లాడుతూ అక్కడ ఏదో ప్రజల్ని కామెడీగా, ఇప్పుడు మన జబర్దస్త్ షోలు ఈ షోలు చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఆ షోలు మానేసి మన లోకేష్ యోగలం షో పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రజలు ఈ రోజున చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ ఏ పార్టీలు నమ్మే పరిస్థితులు. ఎందుకంటే మన గత సంవత్సరాల నుండి మన రాజకీయ చరిత్ర తీసుకున్నట్టయితే, నాకు తెలిసి ఒక 40 సంవత్సరాల నుండి మన రాజకీయ చరిత్ర తీసుకున్నట్టయితే ఒక మేనిఫెస్టోని ఇచ్చిన మాటకి కట్టుబడి 4.5 సంవత్సరాల్లోని 99.9% హామీలు నెరవేర్చిన ఏకైక వ్యక్తి నాయకుడు ఎవరైనా ఉన్నాడు రాజకీయ నాయకుడు అని అంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఎందుకంటే అది మాట ఇచ్చింది కట్టుబడి నిలబెట్టి ఉండాలి. ఇప్పుడు కొన్ని పథకాలు ఉన్నాయి, లేని పథకాలు కూడా ఆయన ఇచ్చాడు. అలాగా పథకాలు ఇచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే ఎందుకు నమ్మరు? చంద్రబాబు నాయుడు మీ ఇంటికి ఒక హెలికాప్టర్ ఇస్తాను, లేకపోతే 100 కేజీలు మీకు బంగారం పంపిస్తానన్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు చంద్రబాబుని. ఎందుకంటే ఆయన చెయ్యడు. ఎందుకంటే ఈ రోజున మనం ప్రతి ఒక్కరు కొన్ని సందర్భాలు మనం చూసుకున్నట్టయితే ఒకే ఇంట్లోనే ఉన్న వివిధ రాజకీయ పార్టీలు, కొడుకు వేరే పార్టీలో ఉన్న తల్లి జగన్ బాబు చేస్తుంది కరెక్టే బాబు, నువ్వేం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావేంటి అది అని తల్లే బిడ్డకి చెప్పుకునే పరిస్థితి ఉందని అంటే, ఇలాంటి పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఇలాంటి చంద్రబాబు నాయుడు కానీ ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కావాలి అని చెప్పి మళ్ళీ రావాలని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. వెరీ గుడ్ సార్. బ్రదర్ చెప్పండి, యువగళం పాదయాత్రని ఏ రకంగా చూడాలి? సక్సెస్ అయినట్లు అనుకోవాలా, లేదంటే వాళ్ళంతా ఏమంటారంటే మళ్ళీ అమరావతి రాజధాని అవుతుందని ముందే చెప్పేస్తున్నారు. మళ్ళీ అమరావతి రాజధాని అంటే ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ లేదంటే రాష్ట్ర ప్రజలకు కానీ పథకాలు అందే పరిస్థితి ఉంటాయా? ఇప్పుడు రాజధాని ఇంతకుముందు మనం హైదరాబాద్ కోల్పోయాం, డబ్బు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ విజయవాడలో డబ్బు తీసుకెళ్ళి పెట్టారనుకో, మా ఉత్తరాంధ్ర ప్రజలు ఏమవ్వాలి? అందుకనే 3 రాజధానులు అయితే మా ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది. అది కూడా నిన్న యువకాలం సభ మధ్యాహ్నం వరకు జనాలు లేరు. వాళ్ళు ఎన్నో పథకాలు ఇప్పుడు చెప్తున్నారంటే మరి వాళ్ళు 600 హామీ ఇచ్చారు, 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, చేశారా? చేయలేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు చేసి ఇంత డెవలప్మెంట్, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? చాలా ఉద్యోగాలు ఇచ్చారు. ఆల్ డిపార్ట్మెంట్ ఫిల్ చేశారు ఉద్యోగాలు. అందుకని ఆ పాదయాత్రని, ఆ మాటలో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని వాళ్ళు నమ్మరు జనాలు. ఎందుకంటే లబ్ధి పొందిన వాళ్ళు జనాలు కూడా గుండెల మీద చేసుకుని మనం లబ్ధి పొందాం, జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఇస్తే ఇంతకన్నా డెవలప్ అవుతుంది, ఇంతకన్నా మనం లబ్ధి పొందుతాం, పేదవాడిలాగా ఉండకుండా ఇంకా కొంచెం మనం ఓ స్టేజ్కి వస్తామని చెప్పేసి ఛాన్స్ ఇస్తారో నమ్ముతారు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఓటు మా పథకాలు లబ్ధి పొందేదని ఓటు అడుగుతున్నారు, మేము కూడా అది అడుగుతున్నాం. అన్న మీరు గుండెల మీద చేసుకోండి, గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, నెక్స్ట్ కూడా మేము ఇంతకన్నా బాగా చేస్తాం అని చెప్పేసి మేము
అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బంపర్ మెజార్టీతో సీఎం అవుతారు. వీళ్ళు ఎన్ని కథలు చెప్పినా ఎన్ని చెప్పినా నమ్మరు. ఎందుకంటే రాజధాని అంటే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ మరి రాజధాని అంటున్నారు, తీసుకెళ్ళి 35,000 ఎకరాలు అంటున్నారు. మరి మేమైపోవాలి ఉత్తరాంధ్ర అంటే ఇక్కడ రాజధాని పెడితే మాకు వద్దా? మాకు కావాలి, మాకు పౌరుషం ఉంది. అందుకనే ప్రజలందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా మనకు ఒక రాజధాని, ఇక్కడ రాజధాని కావాలి, 3 రాజధానులు కావాలి అని మీరు నిర్ణయించుకుని ఓటు వేయండి సార్ అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా యువగళం పాదయాత్ర చూశారు కదా, లోకేష్ చాలా మాటలు మాట్లాడారు. చంద్రబాబు అయితే మళ్ళీ రాజధాని అమరావతినే మేము డెవలప్ చేస్తాం తప్ప మిగతా ప్రాంతాలు అక్కర్లేదన్న ఆలోచనతో ఆయన మాట్లాడారు. ఇవన్నీ చూసినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన యువకునిగా మీకు ఏమనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే కులంతో మతంతో సంబంధం లేదు, కేవలం ప్రతి ఒక్కరూ నాకు కావాలి, నా మీద నమ్మకం ఉంటే మీరు ఓటేయండి, లేకపోతే వేయొద్దండి. ఇది ఎవరైనా చెప్పమానండి, ఎవరైనా చెప్పగలరా? ఎవరికైనా దమ్ముని చెప్పమానండి. పోనీ నన్ను నమ్మితే ఓటేయండి, లేకపోతే ఓటేయకండి. నేను చేసే మంచి పనులు నాకు అలాగ ఉన్నాయి, నేను చేసే మంచి అనిపిస్తే నాకు ఓటేయండి, లేకపోతే లేదు. ఇది ఒకటి చాలు కదా, ఇంకేం కావాలి? ఆయన నమ్మకం ఉంది, ఇంక నమ్మకం ఉండేటప్పుడు ఇంకేం కావాలి? ఇదేం అవసరం లేదు కదా, ఇది ఒకటే. అంటే ఈ యువగళం అనేది పెద్ద మీరు లైట్ తీసుకుంటున్నారు, పెద్ద సీరియస్గా తీసుకోవడం లేదు. ఏం లేదండి. ఇప్పుడు అలా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు జనాలు తెలుసు కదా, అతను అసలు అవగాహన, అసలు పార్టీ అంటే అవగాహన లేనప్పుడు ఆయన పాదయాత్ర చేశారు. మరి చేసేటప్పుడు అంత జనాభా ఉండి అంత మెజార్టీతో ఓట్లతో గెలిచారు ఆయన. మరి గెలిచేటప్పుడు ప్రజలు తెలుసు కదా, ఇప్పుడు ఎవరికి మంచి చేస్తున్నారు, ఎవరు చెడ్డ చేస్తున్నారు అనేది ఆయన తెలుసు కదా. అందులో నార్త్ నియోజకవర్గంలో మరి కేకే రాజు గారు ఎలా చేస్తున్నారు? ఆయన పార్టీ నుంచి సంబంధం ఉందా? కొన్ని పార్టీలో గెలిచారా? ఏమీ లేదు. మరి ఆయన ఏం చేస్తున్నారు? ఆయన సొంతంగా కొన్ని క్యాంపులు పెట్టి స్వయంగా ఆయన నేనంటూ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి ఆయన గడప గడపకి వెళ్ళి ఆయన కష్టపడుతున్నారు. ఆయన కష్టమే ఆయన ఫలితం. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటి, ఒక విషయం ఏంటంటే మనస్తృప్తిగా జగనన్నయ్య చేసింది మంచా చెడ్డ, ఇది ఒకటే కాన్సెప్ట్. ఆయన చేసింది మంచి అనుకుంటే ఓటేయండి, లేదు అనుకుంటే మానేయండి. ఇది ఒకటి ఆయన కాన్సెప్ట్. అదే సీఎం గారి కాన్సెప్ట్ ఏంటి, ఇది ఒకటే కాన్సెప్ట్. నన్ను నమ్మితే మీరు ఓటేయండి, నమ్మకపోతే ఈకండి. ఇప్పుడు 4 నమ్ముతున్నారా జగన్? 100%. ఇప్పుడు 4 years నుంచి ఆయన ఇప్పుడు అందరికీ న్యాయం చేయాలని జరగదు కదా. ఇప్పుడు అందరికీ న్యాయం చేయాలని ఇంట్లోనే చేయలేము, ఇంకా రాష్ట్రంలో ఏం చేస్తాము అందరితోని. అందుకనే ఒకరికి మంచి ఒకరికి చెడ్డ. ఇప్పుడు 4 years 5 years అయింది, ఇంకో 5 years చూడండి. మీరు చూసిందే మీకు తెలుస్తుంది కదా ఆయన ఏం చేయరనేది, ఏం చేస్తారనేది. 4 years 5 yearsలోనే చేసేయండి అంటే ఏం చేసేస్తారు ఆయన? ఎవరైనా చేయగలరేంటి? ఇంకో 5 years అవకాశం చూడండి, అప్పుడు ఏం చేస్తారని మీకు తెలుస్తుంది కదా. బ్రదర్, మీరు చూసారు కదా నిన్న యువగళం, మీకేం తెలిసింది అసలు? యువగళం మీకేమైనా అంటే జనానికి ఖచ్చితంగా వీళ్ళు మేలు చేస్తారు, లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిస్తే ఖచ్చితంగా జనానికి మేలు చేస్తారని నమ్మకం మీకుందా? సార్ అసలు యువగలం అంటున్నారు సార్ మీరు. అంటే మీరు నన్ను అడిగారు క్వశ్చన్ కరెక్టే కాదనట్లేదు. అసలు యువగలానికి అంతమంది వచ్చారు సార్, ఏంటి మాట్లాడారు సార్ అక్కడ? మా ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మాదని చెప్పట్లేదు. ఈ ప్రభుత్వం మీద ఏదైనా ఒక్కటైనా వ్యతిరేకత ఒక్కటైనా చూపించరాలు మాట్లాడారా? బాలకృష్ణ గారు వచ్చారు సార్ నమస్కారం అనేసి, ఏంటి మాట్లాడుతున్నారో ఏంటో అనేది అసలు ఆయనకే అర్థం కాలేదు. ఒక్కసారి ఆలోచించమని చెప్పండి సార్. పోనీ అంత పెద్ద 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 ప్రతినిధులు ఉంటారు అక్కడ స్టేజ్ మీద, ఎవరినైనా సరే ఏ ఒక్కరినైనా సరే ఇది కరెక్టా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఏంటి మాట్లాడారు సార్? ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి అసలు ఏ అవకాశం కూడా ఆయనకు ఒక్కటి కూడా మైండ్లో పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ కూడా సంక్షేమ పాలనతో ప్రతిదీ ఆయన ఏమనుకున్నారో ప్రతిదీ అమలు చేశారు. ఏ ఒక్క దీంట్లో కూడా మిస్టేక్ లేదు. నాకు తెలిసి నెక్స్ట్ పక్కాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 175 పక్కా రావాలి. ఆయన ప్రతిదీ కూడా ప్రతి నియోజకవర్గం కూడా ప్రతి ఒక్కొక్కరిని ఎలా చేయాలి ఏంటి ఎవరెక్కడ చేస్తున్నారో చేయట్లేదు, ప్రతి ఒక్కటి కూడా సక్రంగా చేస్తున్నారు సార్. నిజంగా నెక్స్ట్ సీఎం మాకైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ కావాల్సింది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. సార్ చెప్పండి, మీరు యువగళం పాదయాత్ర అంతా చూశారు కదా, లోకేష్ గారు పాదయాత్ర చేశారు, నిన్న మీటింగ్ చూశారు. అంటే జనానికి ఏమైనా ఉపయోగపడే ప్రసంగాలు ఏమైనా ఉన్నాయా సార్? అసలు వాళ్ళు ఏం చేయాలనుకుంటారు అనేది ఏమైనా చెప్పారా? మీరు ఏమనుకున్నారు చూశాక? అసలు నిజం చెప్పాలంటే ఒక దశ దిశ నిర్దేశం లేనటువంటి సమావేశం సార్ అది. ఏదో మొక్కుతుడుపుగా వాళ్ళు ఏదో పాదయాత్ర చేసాం చేద్దాం, ప్రజలకి నేను ఇది చేస్తానని ఒక మ్యాండేట్ ఇవ్వలేదు వాళ్ళు. మళ్ళీ అమరావతి రాజధాని అంటున్నాడు ఆయన. అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి 1956లో రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పుడు ఉన్నటువంటి మేధావులు చెన్నై నుంచి కర్నూలు వచ్చి, కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళినప్పుడు దీనికి పరిపాలన వికేంద్రీకరణ కావాలన్నారు. నేను 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు, ఈయనకి పరిపాలన వికేంద్రీకరణ చేయాలన్న థాట్ లేదు. ఒక కమ్యూనిటీకి
ఒక కమ్యూనిటీకి కొమ్ము కాసినటువంటి వాడు రాజకీయ నాయకుడు కాడండి. అందుకనే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఇది పేదవాళ్ళకి పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్తున్నాడు. ఒక్కటి లేదు, రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతాడు, ఏం చేస్తాడో చెప్పమానండి. 2014 నుంచి 19 దాకా 600 హామీలు ఇచ్చి, బూటకు హామీలు ఇచ్చి మేనిఫెస్టోనే వెబ్సైట్లోంచి తొలగించినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎవరికైనా, నాట్ ఓన్లీ ఇండియా అండి, ప్రపంచంలో ఎవరికైనా ఉందా అంటే అదొక నారా చంద్రబాబు నాయుడుకి ఉందండి. ఇవాళ మా ముఖ్యమంత్రి 4 పేజీల మేనిఫెస్టో 99.99% అండి అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి. తర్వాత ఇంతవరకు నేను 45 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్నాను. ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ వార్డు కార్పొరేటర్ కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎవడైనా సరే నా పనితనం బాగుంటే నాకు ఓటేయండి అని అడిగిన దాఖలాలు ఇంతవరకు ఎక్కడ కనపడలేదు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి నా పాలన నచ్చితేనే మీరు ఓటేయండి అన్నాడు. ఆయన ఏం పెట్టుకున్నాడు, ఆయన ఆశయం ఏంటి, మానవ జాతినే ఆయన తీసుకున్నాడు. మా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, పేదవాళ్ళకి ధనికులకి అతీతంగా అర్హత ఒక్కటే ప్రమాణికంగా పెట్టుకొని కార్యక్రమాలు అమలు చేస్తున్నాడు. ఆనాడు 1956 నుంచి నేటి వరకు కూడా అధికార వికేంద్రీకరణ కావాలంటున్నారు. ఏవి ఈయన కనపడదా? మహారాష్ట్రలో హైకోర్టు ఎక్కడుందండి? ఉత్తరప్రదేశ్లో హైకోర్టు ఎక్కడుందండి? పాలనా రాజధాని ఎక్కడుందండి? తిరువనంతపురంలో శాసనసభ ఎక్కడుందండి? హైకోర్టు ఎక్కడుందండి? తెలీదా ఈయనకి? 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు. పరిపాలన వికేంద్రీకరణ జరిగి తీరాలి. ఇవాళ ఈనేటి ప్రపంచం ఒప్పుకుంది. భారతదేశంలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో విశాఖపట్నం ఒకటని భారతదేశం గుర్తించింది. దాన్ని ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అభివృద్ధి చేయడానికి ముందుగా వస్తుంది. అటువంటి నగరాన్ని రాజధాని కాదని ఈయన అమరావతిలో ఒకే కులానికి, తన సొంత సామాజిక వర్గానికి మేలు చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేస్తున్నాడు తప్ప, అధికార దాహం తప్ప వాళ్ళకి ప్రజలకి చెయ్యాలి అనేటటువంటి ఆలోచన విధానం ఎక్కడా లేదు. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పరిపాలన వికేంద్రీకరణ జరిగి తీరాలి. అదొక్క జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం. ఓకే, మీరు దాని నుంచి ఏం నేర్చుకున్నారు? మీకే వాళ్ళు చెప్పిన హామీలన్నీ మీరు నమ్ముతున్నారా? ఇది చేస్తాం, అలా చేస్తాము, అమరావతి రాజధాని మళ్ళీ అంటున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుందండి? గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా 600 హామీలు ప్రకటించారు. మాకు తెలిసి ఆ 600 హామీల్లో కూడా కొన్ని హామీలే జరిగాయని అనుకుంటాం తప్ప మిగతా జరగలేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా గమనించారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకపోయినా ప్రతిపక్ష పాత్ర వహించినప్పుడు కూడా ఆయన సుదీర్ఘమైన పాదయాత్రలో కొన్ని హామీలు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలకి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వెనకబడి ఉంటారో ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, వాళ్ళందరితో పాటు ఇంకా ఆర్థికంగా వెనకబడి గురైన కులాలు ఉన్న వాళ్ళందరూ కూడా నవరత్నాల్లో భాగంగా అన్ని పథకాలు పెడతాం, సంక్షేమ అభివృద్ధి అనే దాని మీదే నేను ముందుకెళ్తానన్నారు. ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా కట్టుబడి ఈరోజు సంక్షేమ అభివృద్ధి వైపే వెళ్తున్నారు. యువకాలం వరకు వస్తే మాత్రం వాళ్ళ పార్టీ స్టాండ్, దాన్ని మనం గతంలో ఆల్రెడీగా మనం చూసాం కళ్ళతో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఏం చేశారనేది ఈరోజు రాష్ట్ర ప్రజలకి నమ్మకం అయితే తెలుగుదేశం పార్టీ మీద లేదు. ఎందుకంటే గతంలో చూసాం లోపాలన్నీ. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని ప్రజలందరూ కూడా కోరుకున్నారు, ప్రజలు తీర్పిచ్చారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, ఇది చూసుకున్నాం కదా, పబ్లిక్ టాక్ని మనం తీసుకున్నాం. యువగళం పాదయాత్ర ముగింపు తర్వాత ప్రధానమైన నేతలు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ ఏం మాట్లాడారన్న అంశం మీద ఆ ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందనేది మనం తీసుకున్నాం. ప్రధానంగా అమరావతినే మళ్ళీ రాజధాని చేస్తామన్న అంశం మీద ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎందుకంటే మళ్ళీ అమరావతి నిర్మాణం అంటే కోట్లాది రూపాయలు డబ్బు పోగేయడం, దానికోసం ఖర్చు పెట్టడమే అన్న భావన అయితే వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మళ్ళీ పేద ప్రజలకు మొండి చేయి చూపుతారన్న అంశం ప్రస్తుతం మళ్ళీ వెలుగులోకి వచ్చిన పరిస్థితి. చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదంటున్నారు చాలామంది. అలాగే ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద దశ లేని ఈ జనగళం నవగళం ఏదైతే ఈ యువగళం పాదయాత్రకు సంబంధించిన ముగింపు యాత్ర ఏదైతే ఉందో ఇది దశ లేని యాత్రగానే ముగిసిపోయిందన్న భావన అయితే మెజారిటీ ప్రజానీకం నుంచి వినిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.